Hello all, this is Navya. Welcome to my channel, Navya Look. So shall we start Shilparamam Diaries? సో ఫస్ట్ టైం అయితే 2 months నుంచి అనుకోగా అట్ లాస్ట్ ఆఫ్టర్ 2 months శిల్పారామం అయితే వచ్చామన్నమాట. సో డే ఎలా అవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. మనం ఎంజాయ్ చేయనీకైనా ప్రతిదీ చాలా హ్యాపీ. చాలా పక్షుల పిచ్చోళ్ళు ఇలానే ఉంటారు, ఫ్లాష్లు వేసుకొని మరీ పక్షుల కోసం చూస్తా ఉన్నారు. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. శిల్పారామం అంటే జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు. సో ఇది మన ట్రెడిషనల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ని ప్రిజర్వ్ చేసి సో మనకి ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది ఒక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ లాగా కూడా చెప్పొచ్చు. సో మనం శిల్పారామంలో ఎంటర్ అయ్యాక ఒక ట్రెడిషనల్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా మనకు అనిపిస్తుంది. ఆ చెట్లు, అదంతా గ్రీనరీ, ఇదంతా చూసినట్లయితే సో అందుకే ప్లేస్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా, యాస్థెటిక్గా అయితే ఉంటుందన్నమాట. సో శిల్పారామంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ రీజన్స్కి సంబంధించిన ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఇక్కడైతే కనిపిస్తాయి. సో మొత్తం పాటరీ, వుడెన్ క్రాఫ్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్స్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, పర్ల్స్, బ్యాగ్స్, డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి అయితే సో చాలా చూడొచ్చు. సో అదే మేమైతే ఆ వీడియోలో కూడా చెప్తూ ఉన్నామన్నమాట. యాజ్ అ ఫ్యాషన్ డిజైనింగ్ పర్సన్, నాకు పర్సనల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ పర్స్పెక్టివ్లో అయితే శిల్పారామం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ మనం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్, మోటివ్స్, కలర్స్, ట్రెడిషనల్ డిజైన్స్ ఇలా చాలా వరకు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మేము జస్ట్ ఆ ఫ్యాబ్రిక్స్, ఆ డిజైన్స్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊల్స్ ఇవన్నీ చూసి వచ్చరికి వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లా అయిపోయిందనమాట. సో అదే వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే అడుగుతూ ఉన్నా అనమాట. సో ఎక్కువగా తిరగలేకపోయారనమాట అందరూ. సో మేమైతే జస్ట్ బేసిక్ అన్నీ అబ్జర్వ్ అయితే చేసేసి వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి శిల్పారామంలో అంటే పాటరీ అనమాట. సో ట్రెడిషనల్ మెథడ్స్లో క్లేని యూస్ చేసి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్, డెకరేటివ్ ఐటమ్స్, పింగాని ఐటమ్స్ ఇట్లయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రాసెస్ని కూడా అయితే చూసాము. బట్ మేమైతే వీడియో క్లిప్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను నేను. సో శిల్పారామంలో కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా అయితే జరుగుతాయంట. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ అలాంటివి ఏం జరగలేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోక్ డాన్సెస్, ట్రెడిషనల్ మ్యూజిక్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అకేషన్ని బట్టి అయితే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అక్కడ. సో వీటి వల్ల మన ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ గురించి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. అండ్ మెయిన్ శిల్పారామం ఏంటి అంటే షాపింగ్కి కూడా చాలా ఫేమస్. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ, హ్యాండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, బ్యాగ్స్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ లాంటివి అయితే చాలా దొరుకుతాయి. అండ్ ఆల్సో మిషన్ మేడ్ ప్రోడక్ట్స్ కన్నా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్కి అక్కడ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఒక స్పెషల్ యూనిక్నెస్ అయితే ఉంటుంది. సో కొన్ని షాప్స్ మేము చూసినట్టయితే అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఇన్ కాశ్మీర్ అక్కడ నుంచి వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్టాల్స్ పెట్టుకొని అయితే చేస్తున్నాను అనమాట. శిల్పారామంలో మనం అబ్జర్వ్ చేయాల్సిన అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో మీకు అక్కడ నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు ఆ కృష్ణుని ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం అప్పట్లో విలేజ్ స్టైల్స్లో అయితే కనిపించేవన్నమాట. సో ఒక నార్మల్ సిటీ ఎన్విరాన్మెంట్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది అక్కడికి వెళ్తే. అండ్ ఆల్సో ఫోటోగ్రఫీకి కూడా శిల్పారామం చాలా నైస్ ప్లేస్. ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ అవ్వచ్చు, గ్రీనరీ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో వీడియోస్ తీసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే శిల్పారామం ఈజ్ అ ప్లేస్ వేర్ ఆర్ట్, కల్చర్, ట్రెడిషనల్ అండ్ క్రియేటివిటీ ఆల్ కేమ్ టుగెదర్ అనమాట. సో ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు వెళ్ళినా కానీ చాలా ఉంటుంది. మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. ఒక వర్క్ షాప్ లాగా ఉండొచ్చు అది కూడా మనకి. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి శిల్పారామం అనేది ఒక ఇన్స్పిరేషన్ ప్లేస్ లాగా ఉంటుంది. ఫ్యాషన్, టెక్స్టైల్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ డిజైనింగ్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా న్యూ ఐడియాస్ అండ్ రెఫరెన్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనర్స్ అనమాట, ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఇట్లా వాటిని బేస్ చేసుకొని వాళ్ళకు కూడా చాలా ఐడియా అయితే వస్తుందన్నమాట. సో హైదరాబాద్కి కానీ విజిట్ చేస్తే ఖచ్చితంగా శిల్పారామంని డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయండి ప్రతి ఒక్కరు. అక్కడున్న క్రాఫ్ట్స్ని చూడండి, ఆర్టిషియన్స్ యొక్క వర్క్ని అబ్జర్వ్ చేయండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ మన మన బ్యూటిఫుల్ ఇండియన్ ట్రెడిషనల్ అయితే మనం అక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఆల్సో మనం అటు వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఏదైనా అక్కడ స్పెసిఫిక్గా మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో అక్కడ ఎక్కువ క్రోషియా షాప్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ఒక హ్యాండ్మేడ్ అనమాట. కొన్ని షాప్స్లో అయితే మనకు అక్కడ హ్యాండ్మేడ్ ఓవెన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో బట్ వెళ్ళే వరకు మంచిగా మీ ఫోన్పేలో అమౌంట్ నింపుకొని వెళ్ళండి, లేదంటే మా అలాగ అలా బయట కూర్చొని ఫోన్పే గురించి అయితే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నేను చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి శిల్పారామం మీద బేస్ చేసి అంటే కామెంట్స్లో అయితే చేసేయండి. బై బాయ్.